అన్యుడే, కానీ యూదులు ప్రార్థించే టైంని మాత్రం తను కూడా దేవునికి వాళ్ళని చూసి బహుశా దేవునికి ప్రార్థన చేసుకొని ఉండొచ్చు. ఆ చిన్న పని, యూదులను చూసి అతడు చేసినటువంటి ఆ పని, దైవ దూత అతనికి ప్రత్యక్షమై అతడు రక్షణ పొందడానికి, అతని ఇంటి వారందరూ రక్షింపబడటానికి ఆధారమైనటువంటి సువార్త అతని ద్వారా తన తోటి వారికి, ఇరుగు పొరుగులకు, ఇంటి వారికి, బంధువులకు అందరికీ అందేటట్టు దేవుడు కృప చూపాడు. సో ఒక అన్యుడి విషయంలోనే దేవుడు అంత తీవ్రంగా స్పందించినప్పుడు, మారు మనసు తెలియని, రక్షణానుభవం లేనటువంటి ఒక అన్యుడు స్పందిస్తేనే దేవుడు అలా రియాక్ట్ అయినప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధులమై మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన, అది నువ్వు నడుస్తా చేసిన ప్రార్థన అయినా సరే, మోకాళ్ళేసి చేసిన ప్రార్థన అయినా సరే, సాష్టాంగపడి చేసిన ప్రార్థన అయినా సరే, నీకు ఓపిక లేక బెడ్ మీద ఉండి బెడ్ మీద తండ్రి అని మొరపెట్టినా సరే, ఆ ప్రార్థనలు నిశ్చయంగా దేవుడి దగ్గరికి వెళ్తాయని మర్చిపోవద్దు. కన్ఫామ్గా వెళ్తాయి, దేవుని దగ్గరికి ప్రార్థనలు వెళ్తాయి.